హలో అండి. సో, ఇవాళ నేను క్యాబేజ్ మంచూరియా ట్రై చేశాను. అసలు టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. సేమ్ స్ట్రీట్ స్టైల్ క్యాబేజ్ మంచూరియా లానే వచ్చింది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని చూడండి, ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, ఫస్ట్ నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు వేసుకున్నాను. సో, నేను ఫుడ్ కలర్ వాడలేదు. దాన్ని గట్టిగా మిక్స్ చేసేసుకోండి. ఎలా అంటే వాటర్ మొత్తం బయటకొచ్చేసేయాలి. సో, దాంట్లోనే కొంచెం కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేను చూపించిన విధంగా ఉండలు కట్టేటట్టు రావాలి. చూసారు కదా! అలా రావాలి. సో, ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో, చూస్తున్నారు కదా! ఇట్లా బాల్స్‌లా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. సో, నేనైతే మిక్స్ చేసినాక వచ్చిన వాటర్‌లోనే ఈ మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ కలిపేసాను. నేను వాటర్ ఏం వాడలేదు పైనుంచి. మీకు కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ ఇట్లా చల్లుకోవచ్చు. ఇప్పుడు మనము తాలింపు కోసం ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చిని కోసి పెట్టేసుకున్నానండి. సో, నేను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలోనే కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను తాలింపు కోసం. సో, అవన్నీ తాలింపులో వేసేసి కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, సోయా సాస్, టమాటో సాస్, కొన్ని కార్న్‌ఫ్లోర్ వాటర్, పైనుంచి కూడా ఇంకా కొన్ని వాటర్ పోసుకోండి మంచూరియా నానేటట్టు. సో, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇంకెందుకు లేట్ అండి, ఒక ఈవినింగ్ మంచి స్నాక్‌తో ఎంజాయ్ చేయండి. బాయ్.